చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నైతో మ్యాచ్ అనగానే ప్రత్యర్థులకు ఒక సింహస్వప్నం. కానీ ఈ 37వ ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆ సింహం గుహలోకి వెళ్లి మరీ దాని జూలు కత్తిరించదే. గుజరాత్ ఆడిన తీరు చూస్తే వచ్చాం చూశాం కుమ్మేశాం అన్న రేంజ్లో ఏకపక్షంగా సాగింది. ఆరంభం నుండి చివరి వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గెలుస్తామన్న చిన్న ఆశ కూడా లేకుండా చేస్తూ 8 వికెట్ల తేడాతో ఇంకా 20 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటి నుండి ప్రతి మ్యాచ్లో చెన్నై గెలిస్తేనే ప్లే ఆఫ్ చేరుకుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో చెన్నై దగ్గర అంత సత్తా లేదు కాబట్టి ఆ జట్టు అనఫీషియల్గా ప్లే ఆఫ్స్ నుండి తప్పుకుంది అని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే మధ్యాహ్నం ఎండ ప్రభావం ఏమైనా ఉందో ఏమో కానీ చెన్నై బ్యాటర్లు పిచ్చును అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. సొంత గడ్డపై పేలవమైన బౌలింగ్, టాప్ ఆర్డర్ వైఫల్యం చెన్నైనై కొంపముంచితే గుజరాత్ మాత్రం పక్కా ప్రణాళికతో ఆల్రౌండ్ ప్రదర్శనతో చెపాక్ స్టేడియంలో సగర్వంగా కాలరెగరేసింది. ఈ మ్యాచ్లో గెలుపు గుజరాత్ చరిత్రలోనే అత్యుత్తమ గెలుపులలో ఒకటిగా నిలిచింది. 150కి పైగా టార్గెట్ను ఛేదించే క్రమంలో గుజరాత్కు ఇదే అత్యుత్తమ విజయం. 2025లో సన్రైజర్స్ హైదరాబాద్పై 20 బంతులు మిగిలి ఉండగా గెలిచిన గుజరాత్ ఇప్పుడు సరిగ్గా అదే 20 బంతులు మిగిలి ఉండగా చెన్నైపై గెలిచి తమ పాత రికార్డును సమం చేసింది. అసలు ఈ గెలుపుకు, గుజరాత్ డామినేషన్కు ప్రధాన కారణం గుజరాత్ ట్రబుల్ షూటర్ చెన్నై లోకల్ బాయ్ సాయి సుదర్శన్. చెన్నైపై సుదర్శన్కు ఉన్న ట్రాక్ రికార్డ్ చూస్తే పూనకాలు రావడం ఖాయం. ఇప్పటివరకు చెన్నైపై ఆడిన 6 ఇన్నింగ్స్లలో ఏకంగా 64.33 సగటుతో 175.45 స్ట్రైక్ రేట్తో 386 పరుగులు ఉతికారేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. పిచ్చు గురించి ముందే అవగాహన ఉన్న లోకల్ బాయ్ కావడంతో కష్టమైన పిచ్ పైన కూడా చెన్నై బౌలర్లకు చెమటలు పట్టించాడు. మిగతా బ్యాటర్లు 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే సుదర్శన్ మాత్రం దాదాపు 200 స్ట్రైక్ రేట్తో పరుగుల వరద పారించాడు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ చెన్నై చేతులెత్తేస్తే గుజరాత్ తరపున సెకండ్ ఇన్నింగ్స్లో సుదర్శన్ సృష్టించిన విధ్వంసం, ఆరంభంలో సిరాజ్, రబడాల బౌలింగ్ పదును ఈ మ్యాచ్ను ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా మార్చేశాయి. చెన్నై నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యం T20లో పెద్ద స్కోరేమీ కాకపోయినా బౌలింగ్కు బాగా అనుకూలిస్తున్న చెపాక్ స్లో పిచ్పై ఇది కొండంత టార్గెట్ అవుతుందని చెన్నై బౌలర్లు ఖచ్చితంగా ముప్పు తిప్పలు పెడతారని అందరూ ఊహించారు. కానీ గుజరాత్ ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ తగ్గేదేలే అన్నట్టుగా ఇన్నింగ్స్ను ప్రారంభించారు. అఖిల్ హుస్సేన్ వేసిన మొదటి ఓవర్లోనే గిల్ ఒక కళ్లు చెదిరే సిక్సర్, ఒక మెరుపు 4తో ఏకంగా 11 రన్స్ రాబట్టి తమ అజెండా ఏంటో క్లియర్గా చెప్పేశాడు. పవర్ ప్లేలో అన్షుల్ కంబోజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ 2వ ఓవర్లో కేవలం 2 పరుగులు, 4వ ఓవర్లో 1 పరుగు మాత్రమే ఇచ్చి కాస్త కళ్లం వేసినా మిగతా 4 ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు ఏకంగా 52 పరుగులు రాబట్టి చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశారు. ముఖ్యంగా జేమీ ఓవర్టన్ వేసిన 3వ ఓవర్లో 17 పరుగులు పిండుకున్నారు. ఒకవైపు చెన్నై తమ పవర్ ప్లేలో కేవలం 28 పరుగులు చేస్తే గుజరాత్ దానికి రెట్టింపు వేగంతో 55 పరుగులు చేసి వికెట్ నష్టపోకుండా పటిష్ట స్థితిలో నిలిచింది. పవర్ ప్లే తర్వాత నూర్ అహ్మద్ బౌలింగ్లో 33 పరుగులు చేసిన గిల్ స్టంపౌట్ అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్తో కలిసి సుదర్శన్ మారణహోమం సృష్టించారు. పిచ్ స్లోగా ఉందని, బంతి ఆగి వస్తోందని చెన్నై బ్యాటర్లు తెగ ఇబ్బంది పడితే సుదర్శన్ మాత్రం 46 బంతుల్లోనే 190 స్ట్రైక్ రేట్తో 7 సిక్సర్లు, 4 ఫోర్ల సహాయంతో 87 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత లక్ష్యానికి కేవలం 4 పరుగులు కావాల్సిన దశలో అతడు అవుటైనా 39 పరుగులు చేసిన బట్లర్ సిక్సర్ బాది 16.4 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించేశాడు. బౌలింగ్ అనుకూలిస్తున్న పిచ్పై చెన్నై బౌలర్లు అంత ప్రభావవంతంగా బౌలింగ్ అయితే చేయలేకపోయారు. ముఖ్యంగా టాప్ బౌలర్ అనుకున్న అఖిల్ హుస్సేన్ 12కి పైగా సగటుతో బౌలింగ్ చేసి విరాసపరచగా, జామీ ఓవర్టన్ 14 సగటుతో, గుర్జన్ ప్రీత్ సింగ్ 12 సగటుతో బౌలింగ్ చేసి గుజరాత్కు గెలుపును గిఫ్ట్గా ఇచ్చారు.
సుదర్శన్ సూపర్ హిట్టింగ్ దెబ్బలు వీళ్ల బౌలింగ్ ఎకానమీలన్నీ దివాళా తీశాయి. నిజానికి సాయి సుదర్శన్ ఆడిన తీరు చూస్తే పిచ్చును ఎంత బాగా అర్థం చేసుకున్నాడో తెలుస్తుంది. చెన్నై బౌలర్లు జేమీ ఓవర్టన్, గుర్జన్ ప్రీత్ సింగ్, అఖిల్ హుస్సేన్ ముగ్గురు సగటున ఓవర్కు 12 పరుగులకు పైగా సమర్పించుకుని ఘోరంగా విఫలమయ్యారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో వాళ్లు చేతులెత్తేయడం గుజరాత్కు వరంగా మారింది. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోవాలి. ఈ మ్యాచ్లో అసలైన సూపర్ స్టార్లు రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ ఇద్దరికీ ఒక పోలిక ఉంది. వీళ్ళిద్దరూ ఐపీఎల్లో ఎలాంటి స్లో పిచ్ పైనైనా అద్భుతంగా ఆడతారు. కానీ టీమిండియాలోకి వచ్చేసరికి మాత్రం ఆ మార్కు చూపించడంలో ఎందుకో ఫెయిల్ అవుతున్నారు. రుతురాజ్ అప్పుడప్పుడైనా సఫలమయ్యాడు, కానీ సుదర్శన్ మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఆ ఒత్తిడిని అధిగమించే తత్వం జాతీయ జట్టులో కూడా చూపిస్తేనే అతనికి దక్కాల్సిన నిజమైన గౌరవం దక్కుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో గుజరాత్ ఫీల్డింగ్లో కొన్ని తప్పులు చేసింది. సిరాజ్ ఒక క్యాచ్ వదిలేశాడు. రషీద్ ఖాన్ రనౌట్ మిస్ చేశాడు. మరో 2 క్యాచ్లు కూడా డ్రాప్ అయ్యాయి. అధిక వేరి కారణమో లేక ఇంకేదైనా కారణమో కానీ ఈ క్యాచ్ డ్రాప్లు గనక జరగకపోయి ఉంటే గుజరాత్ విజయం మరింత సునాయాసంగా ఉండేది. చెన్నై పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేది. ఇక అసలు విషయానికి వస్తే చెన్నై ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక పీడకల లాంటిది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ కెప్టెన్ నమ్మకాన్ని మహ్మద్ సిరాజ్, కగిసో రబడా నిప్పులు చెరిగే బౌలింగ్తో 100% నిలబెట్టారు. సిరాజ్ ఫస్ట్ ఓవర్లోనే చెన్నై మెడకు ఉరితాడు బిగించినట్లు కేవలం 1 రన్ ఇవ్వగా, రబడా బౌలింగ్లో సంజూ శాంసన్ 2 ఫోర్లతో ఐపీఎల్లో 5,000 పరుగుల క్లబ్లోకి ఎంటర్ అయ్యారు. అబ్బా, చెన్నై మాస్ మొదలైంది అనుకున్న ఫ్యాన్స్కు 4వ ఓవర్లో రబడా చుక్కలు చూపించారు. 148 కిలోమీటర్ల వేగంతో రబడా విసిరిన బుల్లెట్లకు సెంచరీ వీరుడు సంజూ శాంసన్ 11 పరుగులకు, ఉర్విల్ పటేల్ 4 పరుగులకు ఇద్దరూ పెవిలియన్కు క్యూ కట్టారు. ఆ వెంటనే సిరాజ్ వచ్చి ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ను గోల్డెన్ డక్ చేశారు. దీంతో కేవలం 8 బంతుల వ్యవధిలో చెన్నై 3 వికెట్లు కోల్పోయి పవర్ ప్లే ముగిసేసరికి 3 వికెట్ల నష్టపోయి 28 పరుగుల స్కోరుతో పాతాళానికి పడిపోయింది. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో మానవ్ సుతార్, జాసన్ హోల్డర్ అద్భుతంగా కట్టడి చేయడంతో ఆ ఒత్తిడికి డెవాల్ బ్రేవిస్ కేవలం 2 పరుగులు చేసి చేతులెత్తేశాడు. ఈ మ్యాచ్లో చెన్నై 50 పరుగులు చేయడానికి ఏకంగా 12 ఓవర్లు తీసుకుంది. 2011 తర్వాత చెన్నైకి ఇదే అత్యంత స్లోయెస్ట్ 50. టాప్ క్లాస్ బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమవడం చెన్నైని విపరీతమైన డిఫెన్స్లోకి నెట్టేసింది. ఈ నలుగురిలో ఏ ఒక్కరైనా రుతురాజ్కు అండగా నిలబడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఇంటి భారాన్ని మోస్తున్న పెద్ద కొడుకులా క్రీజ్లో పాతుకుపోయారు. శివం దూబే 22 పరుగులు చేసి గైక్వాడ్ కాసేపు అండగా నిలిచాడు. అదే సమయంలో రుతురాజ్ గేర్ మార్చాడు. అర్షద్ ఖాన్ బౌలింగ్లో భారీ సిక్సర్లు బాది సీఎస్కే తరపున 100 సిక్సర్లు కొట్టిన ధోని, రైనా లాంటి లెజెండ్స్ లిస్ట్లోకి దర్జాగా ఎంట్రైట్ అయ్యాడు. దూబే రుతురాజ్తో కలిసి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆక్సిజన్ లేక అల్లాడుతున్న చెన్నై ఇన్నింగ్స్కు ప్రాణం పోశాడు. 15వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్లో ఏకంగా 21 పరుగులు పిండుకుని ఒత్తరిని అధిగమించారు. 15 ఓవర్ల పాటు అద్భుతంగా కట్టడి చేసిన గుజరాత్ బౌలింగ్ ఆఖరి 5 ఓవర్లలో బ్రేకులు ఫెయిల్ అయినా లారీలా తయారైంది. డెత్ ఓవర్లలో ఏకంగా 62 పరుగులిచ్చారు. ఒక ఎండ్లో నిలబడిన రుతురాజ్ 60 బంతుల్లో 74 నాటౌట్ పరుగుల వీరోచిత ఇన్నింగ్స్తో చెన్నై పరువు నిలబెడితే, చివర్లో వచ్చిన కార్తిక్ శర్మ 15 పరుగులు, జేమీ ఓవర్టన్ 18 పరుగులతో ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డారు. అర్షద్ ఖాన్ వేసిన 19వ ఓవర్లో 21 పరుగులు, మానవ్ సుతార్ ఆఖరి ఓవర్లో 15 రన్స్ రావడంతో ఒక దశలో 130 దాటడమే కష్టం అనుకున్న చెన్నై జట్టు అనూహ్యంగా 158 పరుగుల గౌరవప్రదమైన టార్గెట్ సెట్ చేసింది. రబడా, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసినా అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్ మాత్రం దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు.